స్పైసీ సెజ్వాన్ బీన్స్. ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. సోయా సాస్, చిల్లీ సాస్, వెనిగర్, సెజ్వాన్ సాస్, చిల్లీ ఫ్లేక్స్, గార్నిష్ కోసం తెల్ల నువ్వులు, మిరియాల పొడి, అల్లం, వెల్లుల్లిపాయలు, కొద్దిగా టేస్టింగ్ సాల్ట్, ఇంకా బీన్స్. ఈ బీన్స్ అన్నమాట. హోల్ బీన్స్ అలాగే వాడేసుకుంటున్నాము. చాలా చక్కగా ఉంటాయి, మంచిగా ఫ్రై చేసుకొని తింటూ ఉంటే అవసరం అనమాట. వెజిటేరియన్స్కి చైనీస్ డిషెస్ తక్కువగా ఉంటాయని చెప్పి అనుకుంటూ ఉంటారు కదా, వాళ్ళు ఏం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. చక్కగా ఈ డిష్ వండుకొని తిని ఎంజాయ్ చేసేయచ్చు. ఓకే, ఫస్ట్ ఏం చేద్దాం, మనం వెల్లుల్లిపాయలు ఇంకా అల్లం చాప్ చేసుకుందాం. వెల్లుల్లిపాయలు చాప్ చేసుకున్న తర్వాత పెనం కూడా వేడి చేసుకోవచ్చు. డన్. గార్లిక్ కాస్త ఎక్కువ మోతాదులోనే వేసుకుంటున్నాం. దీంట్లో ఫ్లేవరింగ్ ఇంగ్రీడియంట్ అదే కాబట్టి చక్కగా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇంకో 2 డిషెస్ ఏంటంటే ఇంకా మంచిగా ఆ చైనీస్ అథెంటిక్ ఫ్లేవర్స్ని ఎన్హాన్స్ చేసేవి, ఆ టేస్ట్ను తీసుకొచ్చేవి అజినమోటో ఇంకా సోయా సాస్, దాంతోపాటు సెజ్వాన్ సాస్ కూడా. రైట్, పొయ్యి వెలిగించేసుకుందాం. ఇలా కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నా. అల్లం చాప్ చేసుకుందాం. ఫ్రెష్ అల్లము ఈ విధంగా మంచిగా చాప్ చేసుకొని డిషెస్ చేసుకుంటే చాలా ఫ్లేవర్ఫుల్గా, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. మనం ఏం చేస్తామంటే యూజువలీ అల్లం వెల్లిగడ్డ తెలుసు కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీమేడ్గా ఉంటుంది, దాన్ని వాడేస్తూ ఉంటాము. దానివల్ల ఆ ఫ్లేవర్స్ తగ్గిపోయి ఉంటాయి. ఎంత క్వాలిటీగా చేసి పెట్టుకున్నా కూడా అప్పటికప్పుడు కట్ చేసినప్పుడు వచ్చే ఫ్లేవర్ వేరు కదా, ఆబ్వియస్లీ. ఓకే, వేడి నూనెలో వెల్లుల్లిపాయలు వేసాను అండ్ అల్లం. ఆ ఫ్లేవర్ వచ్చి ఉంటుంది మొత్తం ఆయిల్లోకి, వెల్లుల్లిది అల్లంది. దాంట్లో బీన్స్ వేసేస్తున్నాం. చాలా సింపుల్ డిష్ ఇది. చూస్తున్నారు కదా రెసిపీ, అసలు ఎవరైనా తయారు చేసుకోవచ్చు. ఇప్పటికిప్పుడు కూర్చొని కూడా ఇంట్లో మీరు రెడీ చేసుకోవచ్చు. బీన్స్ మరీ పెద్దగా అవుతుంది అనుకుంటే ఒక 2-3 అంగుళాల సైజు కింద కట్ చేసుకోండి, 2 పీసుల కింద. ఇట్లా హోల్ ఉంటేనే బాగుంటుంది అన్న ఉద్దేశంతో నేనైతే అలాగే ఉంచేసుకున్నాను. ఇది మాత్రం మీరు తయారు చేసుకోవాల్సిందే బీన్స్, ఎందుకంటే రెగ్యులర్గా మన దగ్గర ఉన్న రెస్టారెంట్స్లో వాటిలో ఇది దొరికే అవకాశం తక్కువ.
యూజువలీ స్టార్ హోటల్స్లో బుఫేలు ఇట్లాంటివి పెడతారు కదా, అలాంటి వాటిలో కానీ క్రూజ్ లైనర్స్లో కానీ ఇట్లాంటి వాటిల్లో ఇలాంటి స్టార్టర్స్ని ప్రజెంట్ చేస్తూ ఉంటారు. అలాంటి చోటే దొరుకుతాయి. రెగ్యులర్ రెస్టారెంట్స్లో వాటిలో ఇలాంటివి పెట్టరు, పెద్దగా ఇష్టపడరు కూడా కదా జనాలు, అందుకని. కాకపోతే మనం రెగ్యులర్ ఫుడ్ తిని అలసిపోయి ఉంటాము, లేకపోతే విసిగిపోయి ఉంటాం. అలాంటప్పుడు చక్కటి వెజ్ చైనీస్ స్టార్టర్ ప్రిఫరెన్స్ మనం ఇవ్వచ్చు అన్నమాట. వేగంగానే వేగిపోతాయి బీన్స్, మరి ఎక్కువ టైం కూడా పట్టదు. దాంట్లోనూ యూజువలీ ఈ ఓరియంటల్ క్విజీన్లో వెజిటేబుల్స్ అన్నింటినీ కూడా హోల్గా కుక్ చేయరు, అంటే ఫుల్గా కుక్ చేయరు, హాఫ్ డన్ ఉంటుంది అన్నమాట. అక్కడి నుంచి తీసేసుకుంటారు. పచ్చిదనం పోతుంది అంటాం కదా, ఆ విధంగా రానెస్ అంటారు పచ్చిదనము. ఆ పచ్చిదనం పోయేంతవరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. చూసాం కదా, కలర్ అంతా కూడా డిస్కలర్ అవుతుంది ఒక్కొక్క వైపు నుంచి, కాస్త ట్రాన్స్పరెంట్గా మారడం అట్లాగా. చాలా బాగుంటుంది బీన్స్ తెలుసా. మనకు ఏ సాంబార్లలోనో కూరల్లోనో వేసుకొని తినడం మాత్రమే అలవాటు ఉంటుంది బీన్స్. యూజువల్లీ ఇట్లా ఫ్రై చేసుకొని, ఇంకా ఇంకో రెసిపీ ఇప్పుడు చేస్తూనే కూడా చెప్పగలుగుతాను మీకు, నార్మల్ రెసిపీ కూడా. సింపుల్గా బటర్ వేసుకోండి, సాల్టెడ్ బటర్ కానీ నార్మల్ బటర్ కానీ. బటర్లో బీన్స్ వేసి ఫ్రై చేసేసుకొని పైనుంచి జస్ట్ పెప్పర్ సాల్ట్ సీజన్ చేసుకోవడం, లేకపోతే కుదిరితే కొద్దిగా ఆర్గానో కానీ, లేకపోతే ఈ చిల్లీ ఫ్లేక్స్ అండ్ ఆర్గానో కానీ ఇట్లాంటిది ఏదైనా స్ప్రింకిల్ చేస్తే నెక్స్ట్ లెవెల్, చాలా బాగుంటుంది తెలుసా. మంచి పార్టీ స్నాక్ కూడా అయిపోతుంది. డన్. బీన్స్ కుక్ అయిపోయింది. ఫస్ట్ సాస్లు వేసుకుందాం. సోయా సాస్ వేసుకున్నాను, సోయా సాస్, అలాగే చిల్లీ సాస్, అండ్ వెనిగర్, దాంతోపాటు సెజ్వాన్ సాస్. ఓకే, అజినమోటో వేసా. అజినమోటోనే టేస్టింగ్ సాల్ట్ అంటారు, మళ్ళీ ఇది ఎక్కడి నుంచి అందుకు వచ్చింది అనుకోకండి. చిల్లీ ఫ్లేక్స్, పెప్పర్, ఈ సెసమే సీడ్స్ అంటాము, తెల్ల నువ్వులు, వీటిని లాస్ట్లో ప్రజెంటేషన్కి మాత్రం వాడుకుంటాం. డన్. రైట్, డిష్ రెడీ అయిపోయింది. లెట్స్ గో టు ప్రజెంటేషన్.